Hello everyone, I am Dr. Jyoti, consultant obstetrics and gynecologist at Stark Hospital, Kompalli. వైట్ డిశ్చార్జ్ చాలా మంది ఫీమేల్స్ ఫేస్ చేసే ప్రాబ్లం వైట్ డిశ్చార్జ్. చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వరకు అందరికీ కంప్లైంట్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. జనరల్ గా గైనికోపీడీ తీసుకుంటే ఆల్మోస్ట్ 60% ఇదే సింటమ్ ఉంటుంది. దీని ప్రాబ్లంతోనే చాలా మంది వస్తారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు ప్రాబ్లం అనుకోవాలి, ఎప్పుడు ఫిజియలాజికల్ అంటే నార్మల్ న్యాచురల్ ప్రాసెస్ అనుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. సో వైట్ డిశ్చార్జ్ అనేది ఒక నేచర్ ప్రొటెక్టివ్ ప్రాసెస్. ఆ ఏరియాలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల, అక్కడ ఉండే గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే సెక్రేషన్స్ వల్లను వైట్ డిశ్చార్జ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్ ఫిజియలాజికల్. ఎప్పుడైతే ఆ వైట్ డిశ్చార్జ్ లో కన్సిస్టెన్సీ అంటే కనిపించే తీరుని బట్టి వాటర్ లాగా కాకుండా, స్టిక్కీ లాగా కాకుండా, గమిష్ నేచర్ లాగా కాకుండా ఏ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉన్నా అప్పుడు మనం చూడాలి అదేమన్నా ఇన్ఫెక్షన్ ఉందా అట్లాగా. సో పెరుగులాగా ముక్కలుగా ఉండడం కానీ, ఎల్లోయిష్ గ్రీన్ కలర్గా మారడం కానీ అలా ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సెకండ్, ఆ డిశ్చార్జ్ ఏమన్నా స్మెల్ ఉంటుందా? స్మెల్ అనగానే మళ్ళీ చాలా మంది సింపుల్ స్మెల్ని కూడా వాళ్ళు అబ్నార్మల్గా అనుకుంటారు. ఎలా అయితే బాడీ సెక్రెషన్ స్మెల్ ఉంటాయో, లైక్ స్వెట్, ఈచ్ పర్సన్ స్వెట్ కెన్ డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. అలానే ఈ వైట్ డిశ్చార్జ్ కూడా కొద్దిగా స్మెల్ ఉండడం అనేది కామన్. బట్ ఎనీ అబ్నార్మల్ స్మెల్ అంటే ఫౌల్ స్మెల్ అంటే ఫిషీ స్మెల్ అని చెప్పొచ్చు, నీచు వాసన లాగా కానీ, రాటన్ ఎగ్ స్మెల్ అంటే కుళ్ళిపోయిన ఎగ్ స్మెల్ లాగా కానీ అలా వస్తుంది అంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. థర్డ్ వన్, కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్తో పాటు స్ట్రీక్ ఆఫ్ బ్లడ్ కూడా కనిపిస్తుంది. సో అలా ఉన్నప్పుడు కూడా ఏమన్నా సర్వైకల్ చేంజెస్ కానీ, ఇంటర్నల్ హార్మోనల్ చేంజెస్ కానీ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈస్ ఇచ్చింగ్. ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు కూడా మనము ఇన్ఫెక్షన్ వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుందా అనేది చూసుకోవాలి. సో వైట్ డిశ్చార్జ్ అనగానే అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా అని అన్ని కండిషన్స్లోనూ నెగ్లెక్ట్ చేసుకోకూడదు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా అనిపించినప్పుడు గో టు యువర్ నియర్ గైనకాలజిస్ట్ అండ్ కన్సల్ట్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ.